నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనలో 2 నెలల పసికందు మృతి చెందడంపై రజక సంఘం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పెద్దపల్లి జిల్లా రజక సంఘ అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ సభ్య సమాజం తలదించుకునే విధంగా, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కుమ్మెర గ్రామంలో ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి మల్లికార్జున కళ్యాణ కార్యక్రమాన్ని, దైవ దర్శనాన్ని చూడడానికి వెళ్ళినటువంటి ఆ గ్రామానికి సంబంధించిన ఒక రజక కుటుంబం ఆడబిడ్డ ఆడ దర్శనానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆ గ్రామ సర్పంచ్, అగ్ర కులానికి సంబంధించిన ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన సర్పంచ్ అయిన కుమారుడు అయినటువంటి వ్యక్తులు, మీరు చాకలి వాళ్ళు, చిన్న కులం వాళ్ళు, ఇవాళ మీరు విఐపి దర్శనంలో ఏ విధంగా వస్తారు, ఎక్కడో మూలకుండి దేవుని దర్శించుకోమని చెప్పి నెట్టివేసినటువంటి సందర్భంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ విలువలకు, ఇవాళ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వినియోగించుకొని మేము అన్య మతస్థులం కాదు, మేము కూడా హిందూ మతస్థులమే, ఎందుకు హిందూ దేవుని దర్శించుకోవద్దు, దేవుని దర్శించుకునే హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉంది అని నిలదీసినందుకు ఆ ఆడబిడ్డను వాళ్ళ భర్తను విచక్షణ రహితంగా కొడుతున్నటువంటి సందర్భంలో అన్నమో రామచంద్ర అంటూ 2 నెలల పసికందును పట్టుకొని బ్రతిమలాడితే ఇవాళ విచక్షణ కోల్పోయి అగ్రకుల అహంకారంతో మదమెక్కి ఇవాళ ఆమె కులం ఏందో ఆమెకు తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు ఏందో వాళ్ళకు తెలియని ఒక 2 నెలల పసికందును ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కాలుతో తన్ని ఆమె మరణానికి కారకులైనటువంటి ఆ 8 మంది మీద వెంటనే మర్డర్ కేసు బుక్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు